హనుమంటారే సుందరకాండలో, ఇది ఎంత దారుణమైన లంక అంటే ఇక్కడికి రాముడే వస్తే మాత్రం ఏం చేయగలరన్నారు. అలా అమ్మా నీ కడగంటి చూపు నా ఎందు ప్రసరించినా కూడా నాలో మార్పు రాలేదమ్మా. నేను ఇలా ఉండిపోయాను, దీనుడనై ఉండిపోయాను. మనస్సు నిండా మలినాలే, మనస్సు నిండా సంసారమే. ఒక్కనాడు భగవంతుడి వైపుకు మనస్సు వెళ్ళటం లేదమ్మా. ఇది శంకరాచార్యులు వారు అనవలసిన మాటే. శంకరుల ఈ స్థితి, శంకరుల దీనులు ఈ సమస్త జాతిని ఆసేతు హిమాచల పర్యంతం పాదచారి అయి పర్యటించి దీనులందరి దగ్గరికి వెళ్ళి నువ్వు దీనుడవు కావురా, నువ్వు స్వయంగా శివుడవు అని చాటి చెప్పినటువంటి మహాపురుషుడు, అద్వైత భావన యందు రమించినటువంటి వారు, సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపమై భూమి మీద నడయాడినటువంటి మహాపురుషుడు, ఆఖరికి అవసరమైతే ఒక కాపాలికుడొచ్చి తన శిరస్సు కావాలంటే తీసుకుపోమనగలిగినటువంటి గొప్ప ధృతి, జ్ఞాన సంపత్తి, ధైర్యము, చాటబుద్ధి కలిగినటువంటి ఆచార్య శేఖరులు శంకర భగవత్పాదులు అమ్మను ఉద్దేశించి దవీయాంసం దీనం స్నపయ కృపయా, అమ్మా ఇలా నీ కంటి చూపు పడితే సరిపోదమ్మా, స్నపయ నన్ను తడిపేయాలి, నీ కంటి చూపుతో అభిషేకం చేసేయాలి. కృపయా అది ఎలా? కృపచేత. మామపి రుచే, మాం అపి నన్ను కూడా. ఈ మాట శంకరులు అనొచ్చా? శంకరులంతటి వారు అమ్మా నన్ను కూడా అండమా? ఇందుకు మనం శంకరాచార్యుల వారి పాదములకు ఎన్ని మాటలు శిరస్సు తాటించి నమస్కరించినా వారి రుణం తీర్చుకోలేం. ఈ మాట శంకరులు అనకపోతే, ఈ శ్లోకాన్ని ఇవ్వకపోతే సంసారం మగ్నులమైన మనం అమ్మవారి యొక్క కటాక్షం మన యందు ప్రసరించాలని ఏమని చెప్పుకుంటాం, ఏమని ప్రార్థన చేస్తాం. ప్రార్థన చెయ్యడం కూడా చేత కానటువంటి స్థితిలో మనం ఉన్నామని, అంతగా సంసార మగ్నులమైపోయామని, మన్ని ఉద్ధరించడం కోసమని శంకరులు తనని అడ్డు పెట్టుకుని అమ్మవారిని ఉద్దేశించి మామపి శివే అంటారమ్మా నన్ను కూడా. ఇప్పుడు ఈ శ్లోకం ఎవరు చదివినా ఏమవుతుంది? శంకరులకి అన్వయిస్తుందా, నాకు అన్వయిస్తుందా? నేను చెప్తున్నాను అనుకోండి ఈ శ్లోకాన్ని అమ్మవారి దగ్గర కూర్చుని, అమ్మా అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత అంటూ అమ్మా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అన్నాను అనుకోండి, ఆ శ్లోకం శంకరాచార్యుల వారికి వర్తిస్తుంది. ఎవరికి వర్తిస్తుంది? నాకు వర్తిస్తుంది. అయ్యయ్యో వీళ్ళకి ప్రార్థన చెయ్యడం చేత కావట్లేదు, అందుకని వీళ్ళకి ప్రార్థన నేర్పాలి. ఇది కూడా ఎవరిది అనుగ్రహం? అమ్మయే తన కడగంటి చూపుతో శంకరాచార్యుల వారి యందు భాషగా ప్రవేశించి, ఈ బిడ్డలందరూ నా పాదముల వైపుకి తిరగకుండా లోకమునందు తిరుగుతున్నారు, వీళ్ళని నా వైపుకు తిప్పుకోవడానికి ఒక్క ప్రార్థన చేయించి నా తొడ మీద కూర్చోపెట్టుకోవాలి అని వీళ్ళని ఉద్ధరించాలని అమ్మ యొక్క ప్రేమ కనుక శంకరుల చేత ప్రార్థనా శ్లోకాన్ని ఆవిష్కరింపజేసింది. ఇది శంకరుల యొక్క వినయం. ఈ మాట అనడం ఎంత గొప్పతనమో చూడండి, ఎంత భక్తో చూడండి. అందులో మామపి శివే, అమ్మ నన్ను కూడా, తవీయాంసం దీనం, అమ్మ నేను దీనున్నమ్మా, ఎక్కడో ఉండిపోయాను, నీ కడగంటి చూపు ఇలా పడితే నాకు సరిపోదమ్మా, నేను చేసిన పాపానికి స్నపయ కృపయా తడిపేసేయాలి నీ దృష్టితోటి. ఆ దృష్టిపాతంతో నేను తడిసిపోయానా, ఆ రోజున ఉద్ధరింపబడతానమ్మా. ఏమిటి మాట శంకరులు అండం? ఎంత భక్తితో చెప్పారో చూడండి. అంతటి మహాజ్ఞాని శంకర భగవత్పాదులు భక్తితో మాట్లాడవలసి వస్తే అందరికన్నా కూడా నైత్యానుసంధానం చేసుకుని అందరికన్నా కిందకి దిగిపోతారు. శివానంద లహరిలో అంటారు, పశుమాం సర్వజ్ఞ ప్రహిత కృపయా పాలయ విభో. తండ్రి నేను పశువుని, నువ్వో పశుపతివి, మన ఇద్దరి మధ్య ఈ సంబంధం చాలదా కాపాడటానికి, అందుకని నన్ను ఉద్ధరించు తండ్రి అంటారు. ఇది శంకరులు అనవలసిన మాట. మన కోసమని ఆ భక్తితో ఒక్కసారి ఆర్తితో పిలిచారా, ఆవిడ తడితో కూడినటువంటి కన్నుంది, దయతోటి తడిసిపోయినటువంటి కన్ను అమ్మవారిది. ఒక్కసారిలా చూసిందా చాలా ఉద్ధరింపబడిపోతారు. ఆవిడ జ్ఞానం ఇచ్చేస్తుంది. ఎన్ని రకాలుగా ఇస్తుంది, అందరికి ఎన్ని రకాలుగా ఇచ్చిందో. ఒకరికి తాంబూలం నోట్లో పెట్టింది, ఒకరికి బీజాక్షరాలు రాసింది, ఒకరికి కేవలం చూసింది. ఎవరికి ఎన్ని రకాలుగా జ్ఞానం ఇచ్చిందో అమ్మ. ఒకరికి పాలిచ్చింది. శివజ్ఞానాన్ని ఇవ్వడానికి ఆ అమ్మ ఎన్ని రకాలుగా ప్రయత్నించిందో. కావలసిందేమిటి?
భక్తితో ఒక్కసారి అమ్మా అనరా చాలు. అమ్మకి ఇంకొక పేరు ఉండదండి. అమ్మకుండే పేరు అమ్మే. అమ్మ దగ్గరికి వెళ్ళి మీరు ఎంత గొప్ప పేరు పెట్టి పిలిచినా సరే, అమ్మ సాక్షాత్తుగా చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవనివ్వండి, మీరు వెళ్ళి ఈవిడ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి మా అమ్మగారు అని మీరంటే అమ్మ కొంచెం ముఖం దించుకుంటుంది. ఈవిడ మా అమ్మగారు, ఆవిడ ఆ పదవిలో ఉన్నారు, పదవిలో ఉండడం తక్కువ, నాకు అమ్మ అవడం నా ఘనం, ఇది నా అదృష్టం అని మీరు చెప్పుకున్న నాడు అమ్మ సంతోషిస్తుంది. అమ్మకుండే ఒకే ఒక లక్షణం ఏమిటి? అమ్మా అని పిలిస్తే చాలు లొంగిపోతుంది అమ్మ. కానీ అయ్యో ఇది ఇవ్వచ్చా, ఇది ఇవ్వకూడదా, ఇది కష్టమా, ఇది నిష్ఠూరమా, ఇది ఆలోచించదు అమ్మ. దీనికి మీకు నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఒకనాడు నేను ఒక స్నేహితుడితో కలిసి ఒకరింటికి వెళ్ళాను. మేమిద్దరం కలిసి ఒక పని మీద వెళ్ళాలి. వాళ్ళ అమ్మగారికి ఒక 70 ఏళ్ళు, చాలా పెద్ద ఆవిడ. అతను నా దగ్గర ఎప్పుడో మాట చెప్పేవాడు. ఆ మాట నేను ఇప్పటికి మర్చిపోలేను. అతను అనేవాడు, కోటేశ్వరరావు నేను మా అమ్మగారి పక్కన కూర్చుని, మా అమ్మగారికి 70 ఏళ్ళు వచ్చేసాయి కదా, బ్యాండేజీ గుడ్డ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మా అమ్మగారి చర్మం, గాజు చర్మంలా అయిపోయింది, అదంతా ముడతలు పడిపోతే మా అమ్మ చెయ్యి, మా అమ్మకి ఏం అక్కర్లేదండి, ఒక్క 10 నిమిషాలు నేను వెళ్ళి పక్కన కూర్చునమ్మా అని ఏదైనా మాట్లాడితే చాలా ఆ రోజు ఆవిడ అన్ని ఔషధాలు తీసేసుకున్నట్టే, అంత తృప్తి అండి ఆవిడికి. అందుకని ఆలస్యమైన వెళ్ళి పక్కన కూర్చుని అమ్మ చేతిని ఇలా పట్టుకుని, ఎప్పుడు రోజు నేను అన్నేళ్ళు వచ్చిన అమ్మ చర్మాన్ని ఇలా పట్టుకుని, అమ్మ ఏమిటమ్మా నీ చర్మం ఇలా పట్టుకుంటే ఇలా సాగకుండా ఇలా ఉండిపోతుంది ఏమిటమ్మా అంటే, మా అమ్మ పక్కున నవ్వేదండి. చంటి పిల్లల ఇప్పటికీ మా అమ్మ చర్మాన్ని ఇలా ముద్దలు ముద్దలుగా కొండలు కొండలుగా పెట్టి ఆడుకుంటూ ఉంటాను అని అమ్మ గురించి ఆర్తితో మాట్లాడేవాడు. ఒక రోజున అతను నేను కలిసి ఒక పని మీద వెళితే వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అమ్మగారు ఉన్నారు ఇంట్లో. దురదృష్టవశాత్తు ఆ రోజున ఆయన భార్య వేరే పని మీద వెళ్ళింది. ఈవిడ పాపం ఏదో గ్యాస్ సిలిండర్ వస్తే గ్యాస్ సిలిండర్ తీసుకుని ఇంట్లో పెట్టించారట. పెట్టించి తలుపు వేసుకుందామని చెప్పి ఆ తలుపు సందులో వేళ్లు పెట్టి ఆవిడ నించున్నారు. దేనికో పెద్ద గాలి వచ్చి అపార్ట్మెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ ఏమో ఆ తలుపు వేసుకుంది. వేసుకోవడంలో వేళ్లు 4 వేళ్లు తెగిపోయాయి. సగం తెగిపోయి అక్కడ ఆడుకుంటున్న పిల్లలు చూసి అయ్యో అయ్యో మా అమ్మగారికి వేళ్లు తెగాయని చెప్పి ఆ రక్తం ఆగిపోవడం కోసమని ఏదో కాస్త పంచదారో ఏదో వేసి ఆ పైన గుడ్డ కట్టి పెట్టారు. అలాగే పెడితే ఎవరో వచ్చారా పై ఫ్లాట్స్ లో ఉంటున్న వాళ్ళు, ఏమంటే మేము తీసుకెడతాం హాస్పిటల్ కన్నారట అంటే, లేదండి మా అబ్బాయి వచ్చాక పెడతానులేండి ఏం పర్వాలేదు అని పాప ఆవిడ చెయ్యి అలాగే పెట్టి కూర్చుంది. మేమిద్దరం లోపలికి వెళ్ళాం, చూడనే లేదు. అతను అన్నాడు, అమ్మ తల పగిలిపోతోందమ్మా ఇవాళ ఎండకి, ఆఫీసులో కరెంట్ లేదు, ఇతను నాకు చాలా ముఖ్యమైన స్నేహితుడు కోటేశ్వరరావు అని, ఆయన నేను వచ్చాం, అమ్మ ఒక్క 2 కప్పులు కాఫీ పెడుతూ అన్నాడు. ఈ సంగతి మాకు తెలియదు యథార్థంగా. ఆ తల్లి లోపలికి వెళ్ళి 2 కప్పులు కాఫీ పెట్టి ఈ చేతి మీద ఇలా పెట్టి పళ్ళెంలో 2 కప్పులు తెచ్చి ఇచ్చారు.